అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా టీడీపీ మీద ఎలా పడితే అలాంటి ఆరోపణలు నోటికి ఏదొస్తే అది వాగటం తప్పుడు ఆరోపణలు చేయటం వైసీపీకి బాగా అలవాటైపోయిందండి 2019లో ఇలాంటి ఆరోపణలు చేసి వాళ్ళు గెలవడం 151 సీట్లు గెలవడంతో ఇదేదో వాళ్ళ విజయ రహస్యంగా భావించి ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నారు నోటికి ఏదొస్తే అది ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రషీద్ మరణానికి ఎక్కడైతే వినుకొండలో జరిగిందో రషీద్ మరణానికి నారా లోకేష్ గారు కారణమట ఒక టొపేరంగాడు ఒక తప్పేళగాడు వచ్చి మాట్లాడుతున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది టీడీపీకే సంబంధం అంటున్నారు ఇక నుంచి కనుక ఎవడన్నా ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ మీద కనుక ఇలాంటి ఆరోపణలు చేస్తే ఒక్కొక్కరిని తొక్కిపెట్టి నారదీయడం ఖాయం తమ్నైల్ చూసే ఉంటారు బొక్క మీద దంతో ఒక్కొక్కడిని నేను ఎందుకు చెప్తానంటే అండి ఇది చాలా ప్రమాదం ఇప్పుడు వీళ్ళు చేసే పని ఇది నారాసుర రక్త చరిత్రని గతంలో 2019 ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ నా గొడుగులు తెగించి ఇలా రాశారు ఇలా రాసినప్పుడే ఒక్కొక్కడిని తొక్కిపెట్టిన ఆరు తీసుండుంటే ఆ రోజునే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఏంటో మొత్తం బయటపడిను వీళ్ళు అసలు అధికారంలోకి రాకపోదు అప్పుడు మనం చేయకపోవడం వల్ల ఈడు చూడండి ఈ తప్పెళ్ళగాడు ఈడెవడో తెలీదు ఈ తప్పెళ్ళగాడు అక్కడ లోకల్లో వైసీపీ నాయకుడు ఈడు ఏకంగా ఈ హత్యల కారణం లోకేష్ అంటున్నారు ఈ నా కొడుకులు ఏంటండి ధైర్యం ఇది ఒక ఐటీ శాఖ ఒక విద్యాశాఖ మంత్రి గారి మీద ఒక ముఖ్యమంత్రి గారి మీద ఏది పడితే అది అనేచ్చా ఇప్పుడు పక్కింట్లో ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి మీ దగ్గరికి వచ్చి అంటే మీ పక్కింట్లో దొంగతనం జరిగింది మీరు కానీ తీసారా అంటేనే ఎక్కడ లేని పౌరుషం వచ్చేద్ది మనకి ఎక్కడ లేని రోషం వచ్చేద్ది మనకి ఎరా ఎలా కనపడుతున్నావు నాకు కొడక మేమేమన్నా దొంగోళ్ళ కనపడుతున్నావా నన్ను అడుగుతా అంటావా అనవా తప్పు చేయనప్పుడు మరి ఏ ధైర్యంతోనండి నా కొడుకులు వాళ్ళకు వాళ్ళే చంపేసుకుని ఏమంటే వివేకానంద రెడ్డి గారిని ఎవరిని చంపారో జగన్కి అప్పుడే తెలుసు సాక్షి పేపర్కి సాక్షి టీవీకి అప్పుడే తెలుసు అదే సాక్షి టీవీ సాక్షి పేపరు ఉదయమేమో గుండెపోటు అనేసి సాయంత్రానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు చంపేసాడని ఏ ధైర్యం అండి వీళ్ళకి ఇలా ఊరుకుంటూ చూస్తూ పోతే మళ్ళీ ఇంకే వీళ్ళు ఈ దొంగ నాటకాలు ఈ తప్పుడు ఆరోపణలు తప్పుడు విమర్శలతో మళ్ళీ రాష్ట్రాన్ని సంక నాకించేస్తారు ఒక్కొక్కటి చెప్తూ ఈ తప్పెళ్ళగాడి మీద అర్జెంట్ కేసు నమోదు చేయాలి ఎవడో ఎక్కడో ఎవరెవరో చంపుకుంటే దాన్ని తీసుకెళ్ళి నారా లోకేష్ గారి మీద వేస్తారా ఇదే రాజకీయ విమర్శలు ఇవి రాజకీయ విమర్శలు అంటే ఏముంటాయండి ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉంది అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఏదైనా ఒక వర్క్కి టెండర్లు పిలిచారు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లుగా టెండర్ ఇచ్చారు అంటే మీరు ఆ టెండర్లో మీరు డబ్బులు తీసుకున్నారు అని ఆరోపించవచ్చు ఎందుకంటే దానికి ఏమీ ఆధారం ఉండదు తీసుకున్న ఆధారం ఉండదు తీసుకోపోయినా ఆధారం ఉండదు నేను తీసుకోలేదని ఎవరు నిరూపించలేరు మీరు డబ్బులు తినేశారు లేకపోతే మీరు అవినీతి చేశారు మీరు ఇవి ఆరోపణలు అంటే అంతేగాని వాళ్ళే పేక్కోసి చంపేసి వాళ్ళే గొడ్డలతో నరికేసి ఈ చంద్రబాబు నాయుడు చంపాడు ఇప్పుడు వాళ్ళు చంపుకుంటే ఇక లోకేష్ చంపాడు ఏంటి నా కొడుకుల ధైర్యం ఒక ముఖ్యమంత్రి గారి మీద ఒక ఐటీ శాఖ మంత్రి గారి మీద విద్యాశాఖ మంత్రి గారి మీద వాళ్ళేమో రాష్ట్రం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటే ఓ పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానికేమో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు 18 గంటలు ఆయన పనిచేస్తున్నాడా ఇంకొక పక్కనేమో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కటి సమస్యలు వినడానికి ప్రజా దర్బారాన్ని నిర్వహించి అది మొత్తం ప్రజలందరిది రాష్ట్రంలో ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు తీర్చడానికి ఏమో ఆయన తలమునకలైపోయి ఆయన కూర్చున్నాడా ఎవరెవరు అక్కడో చంపుకుంటే లోకేష్ గారు చంపారంటే ఈ తప్పెలాగాడు ఈ వైసీపీ నా కొడుకులు చూస్తూ ఊరుకోకూడదని ఇదేం మామూలు విషయం కాదు ఇది ఇలా చూస్తూ ఊరుకుంటే ఎవడేమన్నా పర్లేదు అనుకుంటే రేపు పొద్దున ఆడి ఇంట్లో ఆడే చంపేసుకుని ఆడి పెళ్ళాన్ని చంపేసుకుని మనమే పెడతాడు ఆడి పెళ్ళాన్ని ఇంకొకటి ఎవడో రేపు చేస్తే మనమే పెడతాడు ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకున్న పక్షంలో మళ్ళీ మనం తగిన మూల్యం చెల్లించేస్తామండి ఇలా ఎవడైనా ఒకడు తప్పుడు ఆరోపణ చేయాలంటే మినిస్టర్ గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే ముఖ్యమంత్రి గారి మీద ఒక ఆరోపణ చేయాలంటే గజ వణకాలి సార్ పోలీసు వారు మీరు దీన్ని సుమోటోగా స్వీకరించాలి సుమోటోగా తీసుకుని రే రారా తప్పేలా అని చెప్పి పిలిపించి ఎక్కడ చూసారు నువ్వు ఏంట్రా సాక్ష్యం ఆధారం నువ్వు లోకేష్ గారి మీద మర్డర్ ఆరోపణ చేసావు దానికి సాక్ష్యం ఆధారం ఏంటి నా కొడక చెప్పకపోతే పైకి కిందకి ఏళ్ళదెత్తాం కాళ్ళు పైకి బొర కిందకి ఏళ్ళదెత్తాం అని చెప్పకపోతే ప్రతి అడ్డమైన నా కొడుకు ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తుమ్మాలు ఆరేసేస్తారు ఏం మాట్లాడలేదు కదా అని ఆ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద నోటు కొచ్చినట్టు వాడుతున్నారు ఒక్కొక్క నా కొడుకు ఇది కరెక్ట్ కాదండి మేము ఊరుకోం ఎవరు ఊరుకున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు క్షమించినా లోకేష్ గారు పట్టించుకోకపోయినా మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇలా ఊరుకుంటే మళ్ళీ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇది ఒక టీడీపీ పార్టీ సమస్య కాదండి టీడీపీ పార్టీని ఇలా బ్లేమ్ చేయడం ద్వారానే 2019లో నెగ్గేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలా నెగ్గటం వల్లే
దాదాపుగా 600 మంది దళితులను కోల్పోయాం. 600 మందిలో బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. 9,000 మంది మీద దాడులు జరిగాయి. 11,000 ఎకరాల దళితులు నష్టపోయారు. ఈ రాష్ట్రం 12 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఒక్క కుర్రోడికి ఉద్యోగం రాలేదు. సర్వనాశనం అయిపోతుంది. ఇది తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఎవడు పడితే వాడు ఏదో ఒకటి మాట్లాడేస్తే అసలు మనం ఊరుకుంటామా? ఎక్కడో దొంగతనం జరిగితే మీకు పలానా రాయి చేసాడో దొంగతనం అంటే తొక్కేసి లాగేస్తున్నారా? నార తీసేస్తారు. ఎవరన్నా, నేనే కాదండి, మీరన్నా. ఇదే ఆరోపణలు, ఇవి రాజకీయ ఆరోపణలు అంటారు. వీటిని చాలా చాలా కఠిన చర్యలు తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వకూడదు. ఏం మొహమాటాలు పడక్కర్లే. ఎందుకంటే ఆయన వెళ్ళి రాజకీయం చేస్తున్నాడు. అక్కడ చనిపోయిన ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పథకం తీసుకున్నారు, మీరు ఈ పథకం తీసుకుని, నేను వస్తే ఆ పథకం ఇస్తా, ఈ పథకం ఇస్తా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఇలా రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఆపండి ఆయన ఇమీడియట్గా. ఎక్కడికన్నా వెళ్ళి ఇలా రెచ్చగొడుతున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేయండి. హౌస్ అరెస్ట్ చేయకుండా నువ్వు రెచ్చగొట్టుకో అంటే మళ్ళీ 2019 రిపీట్ అయిపోద్ది. ఆ రోజున ఆయన అలాగే నువ్వు పాదయాత్ర చేసుకోరా బాబు అని మొత్తం పర్మిషన్లు ఇచ్చి పోలీసులను పెట్టి చేశారు. చక్కగా దుష్ప్రచారం చేశాడు. పాదయాత్ర చేయలేదు ఆయన, దుష్ప్రచారం చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద. మా బాబాయిని చంపేశాడని వాళ్ళ అమ్మగారితో, చెల్లి గారితో జగన్ గారు బాబాయిని చంపేశాడు, పదే పదే చెప్పిన అబద్ధమే చెప్తుంటే మనం ఏం మాట్లాడకుండా కూర్చుంటే ప్రజలు ఆ రోజు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కత్తించుకుని నరికేశారు అనుకున్నాను. తర్వాత సిబిఐ వచ్చి చెప్పేదాకా ఆ వాస్తవాలు ఎవరికి తెలుసు? ఈ లోపల జరగాల్సింది జరిగిపోయింది కదండి. అదేంటి ఇలా చూస్తూ ఊరుకుంటే కుదరదు. పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులు, దయచేసి దీని మీద కఠిన చర్యలు తీసుకోండి, తక్షణం స్పందించండి సార్. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత గారు, మీరు చాలా పవర్ఫుల్ లేడీ, మీరు అనుకుంటే ఎవరినైనా కంట్రోల్ చేయగలరు. ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయండి అమ్మా. కంట్రోల్ చేయకపోతే చాలా చాలా ప్రమాదం. ఎవడకు పడితే వాడు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు రేపు ఎక్కడ ఎవడో ఒకడు ఏ తాగుని మత్తులోనో లేకపోతే ఈ వైసీపీ వాళ్ళు గంజాయి మత్తులోనో ఎవరో ఒక అమ్మాయిని రేపు చేస్తారు. అది లోకేష్ గారు రేపు చేశారని చెప్తారు. ఇప్పుడు ఒక్కసారి ఊరుకుంటే వీళ్ళ కొమ్ములు వచ్చేస్తాయండి. తప్పుడు ప్రచారం జరగనివద్దు. వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా చేసుకోమన్నట్టు ఇవ్వండి. అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 14, 19 చెప్పినట్టు ఇవ్వండి అప్పుడు. అంతేగాని ఇదేంటండి, ఇదేంటి ఎవడో తప్పు చేయడం ఏంటి, అది ఎవడి మీద నెట్టేయడం ఏంటి? ఇంత నిస్సిగ్గుగా నెట్టేస్తుంటే మనం చూస్తూ మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగానే చేశారనుకుంటారండి జనం. అయ్యా, ఇది అర్థం చేసుకోవాలి మనం.